ఏళ్ల తరబడి అంగన్వాడీ హెల్పర్స్ గా సేవలందిస్తున్న ప్రభుత్వాలు తమను గుర్తించడం లేదని కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ హెల్పర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీ హెల్పర్స్ తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా CI2 ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది CI2కి సంబంధించినటువంటి నాయకులతో పాటు హెల్పర్లు కూడా ఉన్నారు. వాస్తవంగా వీళ్ళ సమస్య ఏందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, 10th డిగ్రీలు ఇంటర్లు అవి ఇవి అని ఇప్పుడు చెప్తే మేము ఎక్కడి నుంచి చేద్దాం? డబ్బులోకి వచ్చి 16 సంవత్సరాల నుండి ఇప్పుడు ఇంటర్లు డిగ్రీలు అంటే మేము ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచి చదువుకుంటాం సార్? మాకు పాత పద్ధతుల్లోనే ఇంటర్ తోట ఎక్కడైనా ఖాళీ, ఈ 10th తోటే ఎక్కడైనా ఏ మండలంలోనే ఖాళీ ఉన్న చోటనే మాకు గ్రామ పంచాయతీ తరపున ఇక్కడ అక్కడ ఇచ్చుడు కాదు. మేము ఎంత కష్టమైనా కానీ దూరం నుంచి అయినా వచ్చి చేయగలుగుతాం. మాకు ఏ మండలంలోనే ఖాళీ ఉన్న చోట మాకు ఇవ్వాలి. మాకు ఇప్పుడు 3-4 నెలల సంది సాలరీలు లేవు, అవి కూడా కంపల్సరీ వేయాలి. మాకు రిటైర్మెంట్ సౌకర్యాలు కల్పించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంది 100 రూపాయల సంది కూడా 50 రూపాయల సంది కూడా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కూడా పింఛన్ సౌకర్యం సగం జీతంలో సగం పింఛన్ ఇవ్వాలి. ఇంకోటి అంటే రిటైర్మెంట్ కూడా 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ కల్పించాలి. మాకు వేతనాలు కూడా కరెక్ట్ అనేది లేదు. 3 నెలలు అయితే అంత జీతాలు లేక జీతాలు కూడా కరెక్ట్ ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తా ఉన్నారు? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? 35 ఏళ్ళ సార్, 70 రూపాయల సంది చేస్తాను సార్. మాకు ఇబ్బంది, బడి కూడా ఇబ్బంది ఉన్నది. బడి పిల్లలు లేరు, బడిలే గవర్నమెంట్ నుంచి సెంటర్ తీసేసిండ్రు. మాకు మర్రా మా పేరు మీద బంగ్లా ఉన్నది, అది కూలగొట్టిండ్రు. కొంచెం దాన్ని కల్పించాలి, మాకు జీతాలు పెంచాలి. ఇంకా కోడళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ముసలోళ్ళమైన నాకు 70 ఏళ్ళకు వచ్చిన సార్. నేను పింఛన్లు కూడా సౌకర్యం కల్పించాలి సార్. వారసత్వానికి ఉద్యోగం ఇవ్వాలి. అంగన్వాడీ హెల్పర్లము మేము, మాకు కూడా ప్రమోషన్లు మాకు ఇవ్వాలి. మేము అప్పుడు మాకు 10th తోని ఇచ్చిన జాబులు, ఇప్పుడు 10th మళ్ళీ ఇంటర్ కావాలంటే మేము కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. అందుని బట్టి ఇప్పుడు 10th నుండి మాకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. 26,000 జీతం ఇవ్వాలి, మాకు 10,000 పెన్షన్ కావాలి. మళ్ళీ ఒక గ్రామ పంచాయతీలు అంటే అక్కడ అట్లా కుదరదు కదా సార్. ఇంకా వేరే మండలంలో ఎంత దూరం అయినా సరే, ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి జాబులు చేస్తాను కదా, మేము కూడా అట్లనే ఎక్కడైనా సరే మేము కూడా అట్లనే జాబులు చేస్తాము, ఎంత దూరం అయినా వెళ్తాము. మమ్మల్ని కూడా ఖాళీ పోస్టులు ఎక్కడ ఉంటే అక్కడికి మమ్మల్ని భర్తీ చేయాలి. మమ్మల్ని చేసినాకనే తర్వాత ఇంకా మిగతా పోస్టులో ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. మాకు 10,000 పెన్షన్ కావాలి, 26,000 జీతం కావాలి, వారసత్వ ఉద్యోగాలు కావాలి సార్. మాకు మీరు చెప్పండి, నిజంగా కూడా గత ప్రభుత్వం హయాంలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది, కొలువు తీరు. నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని మీ సమస్యలపైన ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఆయాలు పనిచేస్తున్నారు, వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలు చాలవు, ఇంకా పెంచాలి. 1,00,000 రూపాయల కంటే పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మాకు ఎక్కడ ఖాళీ పోస్ట్ ఉంటే అక్కడికి మమ్మల్ని ప్రమోషన్ చెయ్యాలి, 10వ తరగతి తోటే ప్రమోషన్ చెయ్యాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. గత 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా మాకు వేతనాలు లేవు. మాకు వేతనాలు వెంటనే చెల్లించాలి. కొంతమంది మీ అంగన్వాడీ ఉద్యోగులం అందరం కూడా మేము చాలా మంది అందరం కూడా మేము ఈ అంగన్వాడీ వేతనాల మీదనే బ్రతుకుదేరు మాకున్నది. కాబట్టి ఈ అంగన్వాడీ వేతనాలు మాకు ఆపకూడదు. ప్రతి నెల 1వ తారీఖు చెల్లిస్తాం, 5వ తారీఖు లోపల చెల్లిస్తామన్నారు ప్రభుత్వం చెప్పింది. 5వ తారీఖు లోపలనే మాకు వేతనాలు చెల్లించాలి. కానీ ఇప్పటికీ ఈ ఫిబ్రవరి గడిచిపోతున్నది, ఇప్పటికి కూడా మాకు 3 నెలల నుంచి కూడా జీతాలు లేవు. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాకు 5వ తారీఖు లోపల వేతనాలు వేయకుంటే మేము మళ్ళీ ధర్నాకు దిగుతాము. అదేవిధంగా పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మమ్మల్ని గుర్తించాలి, కంపల్సరీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఖచ్చితంగా ఆయాలకు మాత్రం ఎక్కడిచ్చినా చేస్తామనే ధీమాతో మేము ఉన్నాం. కాబట్టి ఏ ప్లేస్లు ఇచ్చినా మంచిదే. ఆయాల ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ ఖాళీని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం.
రైట్ గా ఇదైతే అంగన్వాడీ ఆయలైతే ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. గత 3 నెలల నుంచి కూడా వేతనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే ప్రతి నెల ఏదైతే పెన్షన్ కింద 10,000 రూపాయలు అందించడంతో పాటు ఈఎస్ఐ అదేవిధంగా ఉద్యోగ బాధ్యత కల్పించడంతో పాటు ప్రతి నెల కూడా ఆయలకు 18,000 రూపాయలు కనీస వేతనం కింద అందించాలంటే వీళ్ళు డిమాండ్ చేస్తారు. లేదంటే కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి కూడా తాము ముందు ఆందోళన కూడా సిద్ధమైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.